కార్ పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ చేసిన అప్పులు ఎంతనో ఎరికేనా? అచ్చరాల సంవత్సరానికి 41,000 కోట్లట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు కన్నోళ్ళనే పట్టుకొచ్చినా ఇక ఇనుర్రి వాళ్ళ మాటలనే. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు చెప్పుర్రి, మీ అయ్య కేసీఆర్ సారు ఎంత అప్పు చేసిండో మొత్తం ఏం కథ? మొత్తం 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు. అగో మరి అంత అప్పు చేసి ఏం వెలగబెట్టిరు సారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి మీ నోటితోనే. సరే, కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది. అప్పుతో ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. ఒక కరెంటు మంచిగా చేసేందుకు ఇంత ఖర్చు పెట్టిండా సారు? అంటే ఇంకా మస్తుగానే చెప్పిండు. ఆయనతో ముచ్చట ఇనుండ్రి, మీకే అర్థమవుతుంది. అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అగో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అప్పు చేసినాం. దునియాలనే ఏడలేని విధంగా తెలివితోని తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులు తెచ్చి కట్టినము. భవిష్యత్తులో బంగారు తెలంగాణకు బాటలు వేయొచ్చని ఇషారా చేసి ఇట్లా అప్పు చేసిరట. తెర్లు ఉన్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు నెలకు 41,000 కోట్లు అప్పు చేస్తేనే ఇలా కేసీఆర్ సారు అప్పులపాలు చేసిండని షై పార్టీ లీడర్లు గడికి అంటున్నారు కదా. మరి మలి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక సీఎం రేవంత్ సారు నెలకెంత అప్పు చేస్తుండో ఎరికేనా? ఆ ముచ్చట కూడా కేటీఆర్ సారే చెప్తున్నాడు నుండి. మరి ఇవాళ నీ ప్రభుత్వం వచ్చినాక 14 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా మీకు? 1,50,000 కోట్లు. 1,50,000. సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తేనేమో 40,000 తిట్లు తిట్టిరు. ఇన్నరా షై సర్కార్ ఏలుబడిలోకి వచ్చి 14 నెలలు అవుతున్నది. ఇప్పుడే అచ్చరాల 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండట. అయ్యా సీఎం రేవంత్ సారు మలి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉంటే పథకాలు అమలు చేసింది లేదు, పబ్లిక్ ను ఆదుకున్నది లేదు. మీదికెళ్ళి ఇన్ని కోట్ల రూపాయల అప్పు చేసుడు ఏంది సారు? సాటుగా మంత్రులంతా కూర్చొని పాలు పంచుకొని ఆపైకం కూడా పంచుకుంటున్నారా ఎట్లా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.